నమస్కారం. ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో శయన ఏకాదశి అంటే ఏమిటి తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు, పంచాంగకర్త, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆస్థాన సిద్ధాంతి, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురుగారు. నమస్కారం. అయితే ఏకాదశి, తొలేకాదశి ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం, కానీ ఈ శయన ఏకాదశి అంటే ఏంటంటారు, తెలియజేస్తారా మాకు? తప్పనిసరిగా. యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఆషాఢ శుక్లైకాదశి శయనేకాదశి తదుక్తం భవిష్యత్ పురాణే. అంటే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశినే శయన ఏకాదశి అంటాం. ఏకాదశ్యాంతు శుక్లాయాం ఆషాఢే భగవాన్ హరిః భుజంగశయనే సేతే యథా క్షీరార్ణవే తథా. ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజున ఈ శయన ఏకాదశి, ఈ రోజున మనకి శ్రీ మహావిష్ణువు ఆదిశేషువు పైన పాల సముద్రమున పరుండి నిద్రించేటటువంటి సమయం. అందువల్ల శయనము అంటే పరుండుట. అందుకని ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు ఆదిశేషుపై పాల సముద్రం నుండి నిద్రించుట. ఈ రోజునే మనకు శయనోత్సవం, ఇది ఒక ఉత్సవంగా మనము చెప్పుకుంటాం. ఈ ఉత్సవాన్ని మలమాసమునందు చేయరాదు. అంటే మనకి ఆషాఢ మాసంలో ఒకసారి అధిక ఆషాఢ మాసం వస్తుంది, నిజ ఆషాఢ మాసం వస్తుంది. కాబట్టి అలా వచ్చినప్పుడు ఏమండి, ఆ రెండు ఆషాఢ మాసంలో మరి ఎప్పుడు చేయాలి, అధిక ఆషాఢ మాసం వచ్చినప్పుడు అని ఒక సందేహం కలుగుతుంది. అందుకని చెప్తున్నాడు, ఆషాఢస్య మలత్వ సంభవే కర్కటే కర్కట సంక్రమణ శిష్ట నిజమాసి అని. అంటే మనకి నిజమాసంలోనే చెయ్యాలి. అధిక ఆషాఢ మాసంలో కూడా శయన ఏకాదశి శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి వస్తుంది, అట్లనే నిజమాసంలోనూ ఏకాదశి వస్తుంది. కాబట్టి ఇట్లా రెండు మాసాలు అధిక మాసాలు వచ్చినప్పుడు నిజమాసంలోనే శయన ఏకాదశి ఉత్సవాన్ని చేయాలని మనకి ఈ గ్రంథం ద్వారా తెలియపరుస్తూ ఉన్నది. ఈ ఆషాఢమందు మలమాసం వచ్చినా మనకి ఇంకోటి కూడా కర్కాటక సంక్రమణతో కూడినటువంటి నిజమాసం. అంటే కర్కాటకంతో కూడుకున్నటువంటి నిజం, అంటే కర్కాటక మాసంలో సంక్రమించేటటువంటి రోజు అది కూడా చూసుకోవాలి మనం. ఈ శయనోత్సవం జరపడానికి కన్యామాసంలో అనగా భాద్రపద మాసమునందు ఇంద్రుడు శక్రాయుధ అంటే శక్రధ్వజ ఉద్యాపనోత్సవం కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు కూడా ధనధాన్యాభివృద్ధి కొరకు అట్లానే ఈ వ్రతాన్ని అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. ఈ రోజున మహావిష్ణువుని గనక పూజించినట్లయితే, అర్చించినట్లయితే విశేషమైనటువంటి భాగ్యం కలుగుతుంది. మోక్షప్రదాత, మోక్షాన్ని కూడా కలగజేస్తాడని చెప్పేసి అని మనకి ఈ పురాణ గ్రంథం ద్వారా మనకి భవిష్యోత్తర పురాణంలో చెప్పినటువంటి ఈ దీని ఆధారంగా మనకు తెలుస్తూ ఉన్నది. అంటే దీనికి పర్టికులర్గా ఈ డేట్ లేకపోతే లేదు, ఇవన్నీ కలిసి వస్తే సరిపోతుందా ఈ శయన ఏకాదశి రోజున? అదే మనకి ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుక్ల ఏకాదశి అని చెప్తున్నాం. అట్లానే అదే ఇందాక చెప్పుకున్న అధిక మాసం వచ్చినప్పుడు ఆ మాసంలో చేయొద్దు, నిజమాసంలోనే చేసుకోవాలి. ఆ మాసంలోనే వదిలివేయాలి. వదిలేసి నిజమాసంలో వచ్చినటువంటి శయన ఏకాదశి రోజునే చెయ్యాలి. అది దీన్ని కూడా ఎవరైనా చేయొచ్చు. అంటే మీకు చెప్పాలంటే డూప్లికేట్ నకిలీ, ఒరిజినల్ డూప్లికేట్. డూప్లికేట్ ముందు ఉంటుంది, ఒరిజినల్ తర్వాత ఉంటుంది. అందుకే నిజమాసంలో చేయాలి. నిజమాసం. ఈ పూజా విధానం ఎలా ఉంటుంది? విష్ణువుకి షోడోపచారాలతో పూజ చేయటమే. ఉపవాసం ఉండి చక్కగా దీని ఆ రోజున స్వామివారి ఒక్కరోజు ఆరాధన చేసుకున్నట్లయితే
ఇది ఎక్కువగా ధనధాన్యాభివృద్ధి కోసం, మోక్షం కోసం, ధనము ఐశ్వర్యం కోసం, పోషణ కోసం, ఇటువంటి వాటి కోసం ఎక్కువ చక్కగా చేసుకుంటారు. మోక్ష ప్రాప్తి కోసం కూడా దీనివల్ల కూడా జరుగుతుంది. కాబట్టి ఈ వ్రతాన్ని కనుక ఆచరించినట్టయితే సకల శుభాలు కూడా కలుగుతాయి. ఆ నిజమాసం అనేది ఆ రోజు వచ్చే వారంతో సంబంధం లేదు, వారంతో సంబంధం లేదు. మనకి తిథి ప్రామాణికము, మాసము ప్రామాణికము, అదొకటి చూసుకోవాలి, ఆ రెండు చూసుకోవాలి. అది కాబట్టి అవి చేసుకున్నట్లయితే విశిష్టతగా చెప్పబడింది. ఇది మనకి మాధవీయం అనేటటువంటి గ్రంథంలోను, స్కాంద పురాణంలోను, భవిష్యత్ పురాణంలో కూడా మనకు చెప్పబడింది. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు. గురుగారు, అలాగే వాసుదేవ ద్వాదశి అంటూ ఉంటారు కదా, అసలు ఈ వాసుదేవ ద్వాదశి అంటే ఏంటి? ద్వాదశి మామూలుగా మనం వింటూ ఉంటాము. వాసుదేవ ద్వాదశి చతుర్వ్యూహాభిధం విష్ణుం ఏకాదశ్యాం శుచౌసితే సంపూజ్య విప్రవర్యాయ ద్వాదశ్యాముదయే ప్రతి దద్యాదు పుత్రాభివృద్ధ్యర్థం తదా వై హరితుష్టయే. మనకి ఈ ఆషాఢమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షం వచ్చేటువంటి ద్వాదశి రోజున, అంటే ఏకాదశి యందు రోజున మనకు చతుర్వ్యూహాత్మకుడు అనేటువంటి వాసుదేవుడుని అర్చించుకొని, అంటే ఇక్కడ ద్వాదశి వాసుదేవ వ్రతం అంటే ఎట్లా చేసుకోవాలంటే, ఈ శయన ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ఈ రోజున పూర్తి చేసుకొని ఆరాధన చేసుకొని, మరుసటి రోజు అయినటువంటి ద్వాదశి రోజున మరుసటి రోజే ఉంటుంది. ఏకాదశి తర్వాత ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి. ఈ ఏకాదశి మరుసటి రోజున, ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మరుసటి రోజు అయినటువంటి ద్వాదశి రోజున చక్కగా ఆ రోజున ఎంతో కొంత బ్రాహ్మణులకి ఏదో ఒకటి వస్త్రదానం కానివ్వండి దానం చేసుకొని చక్కగా ఆ ద్వాదశి రోజే చేసుకొని ఆ రోజున మనం భోజనం చేయడం జరుగుతుంది. ఇదే వాసుదేవ ద్వాదశి అని అనబడుతూ ఉన్నది. దీనిని శయన ఏకాదశి రోజున మొత్తం అదే రోజు విష్ణు భగవానికి ప్రీతికరమైనటువంటి మనకి. కాబట్టి ఇవి ఇది 2 రోజులకు సంబంధించినటువంటిది ద్వాదశి. అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణువుని ఆరాధన చేసుకొని మళ్ళీ మరుసటి రోజు కూడా ఆరాధన చేసుకొని స్వామివారిని దానాలు చేసుకొని, అవకాశం ఉంటే బ్రాహ్మడికి దానము అంటే ఇక్కడ భోజనాల ఏర్పాట్లు కూడా అని అర్థము బ్రాహ్మణుడికి. లేదా అవకాశం లేనివాడు స్వామివారి ఇతరులైతే స్వయం పాకం ఇవ్వటం బ్రాహ్మణులకి. అంటే మనకి శక్తి ఉంటే శక్తిని బట్టి శక్త్యానుసారంగా కనుక చేసుకున్నట్లయితే, లేదా ఒక ఫలాన్ని ఇచ్చినా కూడా పర్వాలేదు. గుడిలోకి వెళ్ళైనా బ్రాహ్మడికి ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చు. ఈ రోజునిస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది, చాలా రెట్టింపు ఫలితం వస్తుంది ఈ రోజుల్లో గనక ఇచ్చినట్లయితే. దీనికి కూడా మోక్షం లభిస్తుంది. ఎందుకంటే శయన ఏకాదశి రోజు తప్పనిసరిగా స్వామికి పూజ చేస్తే ఎలా లభిస్తుంది? రెండు అంటే ఇవి 2 దాంతో కూడుకున్నటువంటివి. ద్వాదశి రోజు అంటే ఆ రోజు ఉపవాసం ఉండి ఈ రోజు చేసేటటువంటిది అది. కాబట్టి అక్కడ ఆ రోజు గారు ఏకాదశి ఫలం ఉంటుంది, ద్వాదశి వాసుదేవ 2 ఒకటే. చక్కగా వివరించారు. ఈ ఆషాఢ శుక్ల ద్వాదశి రోజున అట్లానే దీనికి కూడా ఇది మనకి మత్స్య పురాణంలో చెప్పబడింది, స్కాంద పురాణంలో చెప్పబడింది ఎలా చేయాలనేటటువంటిది. దీని గురించి ఇంకా చాలా విశేషాంశాలు కూడా ఉన్నాయి. అంటే ఒక ఏకాదశి నిర్ణయాల్లో చాలా క్లాజులు ఉన్నాయి దీంట్లో. అది విశేషంగా ఒకరోజు విడిగా చెప్పుకోవాల్సింది. కాబట్టి మనకి నిర్ణయించే విధానంలో తేడాలు ఉంటాయి. ఏది ఏకాదశిని ఏ రోజున ఎక్కువ ఆచరించాలి, హెచ్చు తగ్గులు మిగులు ఉంటే అనేటటువంటి అది విశేషంగా ఉన్నది. ఇక్కడ ఈ పండుగ విశేషాంశం వరకు మాత్రం ఇది వాసుదేవ ద్వాదశి ప్రతి నెల కూడా వస్తుందా? ప్రతి నెల వస్తుంది. ప్రతి నెలలో వచ్చేటట్టు ఏకాదశి ఉపవాసాలు 12 నెలల్లో వచ్చేది చేయమనే ఉన్నది. ప్రతి నెల కూడా మనం చేసుకోవచ్చు. ఇంకోటి ఇది చాలా ఈ రోజు విశేషం, ఇంకా విశిష్టత. గురుగారు, చాతుర్మాస వ్రతం ఆరంభం అని అంటారు కదా, అసలు చాతుర్మాస వ్రతం అంటే ఏంటి? ఇది కూడా ఆషాఢ మాసంలో చాతుర్మాస్యం అంటే అందులోనే ఉన్నది 4 అని. అంటే ఇది సన్యాసాశ్రమం స్వీకరించేటటువంటి వారు చక్కగా ఇది ఆషాఢ శుక్ల ద్వాదశ్యాం
పౌర్ణమాస్యామథాపివ చాతుర్మాస్య వ్రతారంభ కుర్యాత్ కర్కటక సంక్రమం. ఈ ఆషాఢ శుద్ధ ద్వాదశి రోజున చాతుర్మాస్య వ్రతాన్ని ప్రారంభిస్తారు. ఆషాఢ మాస శుద్ధ ద్వాదశి రోజున దీన్ని కర్కాటక సంక్రమణము అంటారు. జరుగుతామని అంటే ఈ మాసంలోనే కర్కాటక సంక్రమణం జరుగుతుంది. నిజమాసమునందు ద్వాదశి నాడు కానీ పౌర్ణమి రోజు కానీ ప్రారంభించమని చెప్పి స్కాంద పురాణం చెబుతుంది. ఇది నిజమాసంలోనే చెయ్యాలి. అంటే ఈ చాతుర్మాస్య వ్రతం ప్రారంభానికి కూడా అధిక మాసము, అధిక ఆషాఢ మాసము, నిజ ఆషాఢ మాసము ఇవి రెండు వచ్చినట్లయితే నిజ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ద్వాదశి రోజునే ఆచరించాలి అని చెప్పేసి అని మనకి స్కాంద చెప్తూ ఉన్నది. ఆ రోజు కానీ లేదా పౌర్ణమి రోజు కానీ, ద్వాదశి తర్వాత వచ్చేటటువంటి పౌర్ణమి రోజు కానీ ఈ వ్రతాన్ని మనం ఆచరించాలి. అంటే జనరల్గా ఉండేటటువంటి వారు చేసుకునేటటువంటివి వ్రతాలు అనేది ఒక రోజుకి పరిమితం అయి ఉంటాయి. కొన్ని ఇప్పుడు కొంతమంది అయ్యప్ప మాల తీసుకున్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఇంకా ఏదైనా భవాని దీక్ష తీసుకున్నటువంటి వీళ్ళు ఎన్ని రోజులు 21 రోజని 40 రోజులని నియమం తీసుకుంటారు. ఇలా ఎట్లానో ఇది కూడా అట్లా 4 నెలలు ఉండేటటువంటి నియమంగా తీసుకునేటటువంటి వ్రతం అంటారు దీన్ని. అది ఏ బాధలబందీ లేకుండా అంతా భగవతుని యొక్క సన్నిధిలో గడుపుతూ ఉండాలి నిత్యం కూడా. ఆ రోజు కూడా భగవంతుని ధ్యానం చేస్తూ ఉండాలి. దాన ధర్మాలు, దానము తప్ప దానము దాన ధర్మాలు, అర్చన, హరినామస్మరణ తప్ప వేరేది ఇంకేమీ ఆలోచనలు ఉండకూడదు. ఈ చాతుర్మాస దీక్ష ఉన్నంతకాలం కూడా ఈ నియమాలు పాటించాలి. పూజా విధానం మామూలుగానే ఉంటుంది. అది విశేషత ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెప్పబడి ఉంది. అది వైదికంగా ఉండేటటువంటిది, శ్రోతం చేసేటటువంటి విశేషాలు వేరుగా ఉంటాయి. మామూలుగా ఇతర వాళ్ళు ఆచరించినటువంటి విధానాలు వేరుగా ఉంటాయి. చక్కగా వివరించారు గురుగారు. పవిత్రార్చన అంటూ ఉంటారు. అంటే పవిత్రార్చనము లేకపోతే పవిత్రార్చన అంటూ ఉంటారు కదా, అంటే ఏంటిది? పవిత్రార్చనము, పవిత్రములు అంటే అవి కుశలు అంటే దర్భలతో దానికి బ్రహ్మముడి వేసి చేతికి అట్లానే పవిత్రంలో ఉన్నటువంటి వాటితో చేసేటటువంటి మన ఈ కుశలతో చేసేటటువంటివి అవి వాటితోనూ చేయొచ్చు, పట్టుదారాలతోనూ చేయవచ్చు. ఈ పవిత్రార్చనం అనేటటువంటిది ఆషాఢ మాసంలో శుద్ధ చతుర్దశి రోజున ఈ పవిత్రార్చన చేయాలి. శుద్ధ చతుర్దశి, ఓకే. ఇది పరవిద్దగా గ్రహించాలి. మరుసటి రోజు ఉండేటట్టుగా చూసుకొని చతుర్దశి ఆ రోజున గ్రహించి, అంటే శుచి అంటే ఆషాఢ మాసం అంటే శుచి మాసం అంటారు. శుచి అని ఆషాఢ మాసాన్ని. శుక్లపక్షం చతుర్థి రోజున శివుణ్ణి పవిత్రములతో అర్చన చేయాలి. నేను చెప్పాను కదా, పవిత్రములు అంటే దర్భలతో మీకు ఆబ్దికాలు పెట్టేటటువంటి వారు వాటితో అంటే సంవత్సరం అంతా కూడా శివుణ్ణి పూజించినటువంటి ఫలితం లభిస్తుంది అంటున్నాడు. ఈ ఒక్కరోజు కనుక చేసినట్లయితే, పవిత్రార్చన రోజు కనుక ఈ ఆషాఢ మాసంలో శివుణ్ణి ఒక్కసారి కనుక ఈ పవిత్రములతో కనుక అర్చన చేసినట్లయితే సంవత్సరం అంతా చేసినటువంటి ఫలితం వస్తుందని చెప్పేసి, ధనవంతుడు అవుతాడని చెప్పేసి శివపురాణంలో చెప్పబడి ఉంది మనకి. శివపురాణం, అవును. దీనికి బంగారంతో కానీ, వెండితో కానీ, పట్టు దారంతో కానీ, రెల్లుగడ్డితో కానీ, దర్భతో కానీ తయారు చేస్తారు. వాటిని తయారు చేసి వాటిని 100 తీసుకొని అర్చన వాటితో చేయాలి. పుష్పాలతో చేసినట్లుగా వాటితో అర్చన చేయాలి. 100 పవిత్రాలను నిర్మించేసి వాటితో శంకరుని గనక పూజించినట్లయితే శివలోకం చెందుతారని, శివైక్యం చెందుతారని చెప్పేసి కూడా మనకు భవిష్యత్ పురాణంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి విశేషమైనటువంటిది ఈ పవిత్రార్చన అనేటటువంటిది. ఇది చాలా విశిష్టత కలిగినటువంటిది. అయ్యో, నేను ప్రతిరోజు అభిషేకం చేసుకోవట్లేదే, మహాశివరాత్రి రోజు కూడా స్వామివారికి అభిషేకం చేసుకొని పోలేకపోయాను, అర్ధరాత్రి 12 గంటల వారికి చేసుకోలేకపోయాను, ఇవేమీ అవసరం లేదు.
ఈ ఒక్క రోజున చేస్తే భక్తితో సరిపోతుంది. మంచి భావంతో రెల్లుగడ్డి దొరుకుతుంది. బంగారం అక్కల బంగారంతో పవిత్రాలు తయారు చేయాలంటే ఎంతో ఖర్చు, డబ్బు కావాలి. ధనవంతులకు సరిపోతుంది. కానీ ధనం లేని వారికి, కొద్దిగా మీడియం ఉన్న వారికి పట్టు వస్త్రాలతో, పట్టు దారాలతో పవిత్రాలు చేసి, అది మనం కొనలేము, ఖర్చు పెట్టలేము. అప్పుడు ఏం చేస్తాం? వెండితో, దానికి డబ్బు లేదు. తర్వాత రెల్లుగడ్డి చక్కగా పొలాల్లో దొరుకుతుంది. రెల్లుగడ్డి దొరుకుతుంది. అట్లానే దర్భ దొరుకుతుంది, దర్భలు ఉంటాయి. కుశలు అంట. వాటితో చక్కగా పవిత్రాలని తయారు చేసుకొని, ఆ పవిత్రాలతో కనుక మనం స్వామివారిని, శివుణ్ణి గనక అర్చించినట్లయితే సకల భోగాలు ఇవ్వటమే కాకుండా, అష్టైశ్వర్యాలు ఇవ్వటమే కాకుండా చక్కగా శివైక్యం చెందుతామని, అంటే సాక్షాత్తు మోక్షాన్ని కలుగజేస్తాడు, శివలోకంలో ఉండే నివాసాన్ని కల్పిస్తారని చెప్పేసి మనకి భవిష్యోత్తర పురాణంలో చెప్పబడుతూ ఉన్నది. దీని పూజా విధానం కూడా మామూలుగానే ఉంటుంది. ఇతర పూజా విధానాలు మనం శయన ఏకాదశి, వాసుదేవ ద్వాదశి రోజు ఈ ఎలా పూజా చేసుకుంటామో విధానాలు ఇవన్నీ కూడా గురుముఖతగా తెలుసుకోవటం కానీ, ఇది విశేషంగా లేదా చేయించుకోవటం కానీ చేసుకోవాలి. అసలు ఈ పూజా విధానాలు ఈ ఆషాఢ మాసం ప్రారంభం కాగానే ఏం చేసుకోవాలో కూడా చాలా మందికి తెలియదు. మీరు చాలా చక్కగా వివరించారు ఆషాఢ మాసంలో చేసుకోవాల్సిన పూజలు. అయితే కొంతమందికి తెలిసినప్పటికీ కూడా పూజా విధానం కానీ ఎలా చేయాలి, ఏం చేయాలనే విషయాలు కూడా తెలియదు. పోనీ వెళ్ళి అడుగుదాం అన్నప్పటికీ కూడా అంతగా సహకరించకపోవచ్చు. మీ ద్వారా ప్రజలకి చాలా బాగా తెలియజేశారు ఈ విషయాలు. తప్పనిసరిగా అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో ఈ పవిత్రార్చనం ఆచరించి, శివుని పూజని నిర్వహించి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది శివలోక ప్రాప్తిని పొందవలసిందిగా కోరుతున్నాను. అయితే ఇది కూడా ప్రతి నెల మనం చేసుకోవచ్చు అన్ని పూజల్లాగా. ధన్యవాదాలు గురువుగారు. ఇవాళ ఆషాఢ మాసం సందర్భంగా చాలా మంచి విషయాలు మా అందరికీ తెలియజేశారు. ఈ పూజా విధానాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూశారు కదా, ఆధ్యాత్మిక విశేషాల్లో భాగంగా ఇవాళ మనం శయన ఏకాదశి, వాసుదేవ ద్వాదశి, అలాగే చాతుర్మాస వ్రత ఆరంభం, పవిత్రార్చనం అంటే ఏంటి, అసలు ఈ పూజా విధానాలు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ చేస్తే మనకు ఎటువంటి మేలు జరుగుతుందనే విషయాల గురించి ఇవాళ కార్యక్రమంలో చాలా చక్కగా తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.